బట్టి ఉంటుంది షణ్ముఖ ఒకరు, మహిళ ఒకరు, శ్రీ గుప్తా కామన్గా ఉండాలి అలా ఏనన్నా తాతయ్య చాలా మందికి తెలియదు. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. బొమ్మ అసలు ఏమి తెలియచావడం వాళ్ళ మీద చాలా బెటర్ కదా. పేర్లు పెట్టుకుంటారు 10-30 ఏళ్ళు వస్తాయి, పేరుకి అర్థం తెలదు. అలా ఉండకూడదు. శ్రేష్ఠి అది సంస్కృతం. మోదలేరు హనుమంత శ్రేష్ఠి శ్రేష్ఠి అది ఆ కార్యక్రమంలో మట్టి బొర్రలో సెట్టి చేసి శ్రేష్ఠి శ్రేష్టమైన పనులు చేయవాడు అని. అలాగే కౌంట్లు అనేస్తారు. గోమతి, గోమతి అంటే ఆవుని రక్షించువాడు. భగవద్గీతలో ఒరే ఎందుకురా అలా తిప్పుతావు, చెప్పలేదు కదా, అదేదో వీడియోలో చెప్తాడు మనసులో నిరంజనగా తగలట్టింది అన్నట్టుంది. మనసులో ఏందో తరదే ఏం చెప్తున్నావు అలాగే. ఒరే లక్ష్మి నీ పేరు నాకు చాలా ఇష్టం రా. మీ నాన్న ఏదో పిచ్చి పేరు పెట్టకుండా, అందుకని ఈ నన్ను మర్చిపోను. నేను వాళ్ళ నాన్న పేరున మర్చిపోతాను. లక్ష్మీనారాయణ మంచి పేరు. ఇప్పుడు చదివారు గమనించాక అంతే. నాన్న భగవద్గీతలో 18వ అధ్యాయంలో 43వ శ్లోకం చెప్పండి. కృషి అందరు కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే వైశ్యుడు. ఏంటిది? కృషి అంటే వ్యవసాయం. అందుకని నువ్వు దేవరామ సినిమాలో సాంగ్ కాదు, కృషి ఉంటే నీ మొహం ఏదో కష్టపడమని కాదు. కృషి అంటే వ్యవసాయం. తర్వాత గోరక్ష. కృష్ణుడు చూడండి, గో సేవ కూడా గోరక్ష అంటారు. రక్ష అనే ఎప్పుడు వాడతారు? అవతల వాడు క్యాపబుల్ అయితేను, అంటే గట్స్ ఉన్నోడికి వాడతారు. సేవ ఉంది అవునా? రక్షించేవాడు అంటే వాడికి గట్స్ ఉన్నాయని అర్థం. అర్థమైంది? సో కృషి గోరక్ష. తర్వాత వాణిజ్యం అంటే నీలాంటి పుణ్యాలు కొందరు అక్కడ ఉన్నారు, అది కూడా లేదు. వీడి పేరు చెప్పేసి కోవింది కాదు. వాళ్ళు పెట్టారా? రేపు రథం లాగే అందరికి వచ్చినాయా స్టిక్కర్లో? నా స్టిక్కర్ ఎవరికి రాలేదు? ఇంటి కూడా తీసుకోండి అంటే ఇక్కలేమో రే కరువు అందరికి ఇవ్వాలి. దాసు గారు బాగున్నారా?
దాసు దాసు, ఈయనేమో పీస్ దాసు, మనమేమో మాస్ దాసు. నా మాట ఇంకో ఇంకా మహానుభావుడు రావడం చాలా అవసరం. పరుగులు పెట్టి వచ్చా జనార్దన్ గారు. కృష్ణ పరమాత్మని వచ్చాడు. జనార్దన్ గారు అదే అన్న లాక్కొచ్చాడు. ఎన్ని పరుగులు పెట్టామండి బాబు. రేవని ఆ డ్రైవర్ మీద అరిచి వాళ్ళ మీద అరిచి సత్యరాని వెళ్తే సత్య ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు. వాడు వస్తాడని అనుకున్నా, నేను కూడా అనుకున్నా. వాడు నన్ను కలుగుతూ ఉన్నాడు, లెట్స్ మీట్ ఆఫ్టర్ 7 అన్నాడు. నాకు ఇంటర్వ్యూలు అవి ఉండి నన్ను రెస్పాండ్ అవ్వలేదు. అంటే అక్కడ ఉంటే ఆ ఒత్తిడి ఉంటుంది. బట్ అన్నా రేపు రథంలో అయి వెళ్ళాలి. రథం లాగి రథం లాగి నాన్న అరే నాన్న అందరికి వచ్చింది. అమ్మ నీకు వచ్చింది అయిపో. నువ్వేంటి నువ్వు కూడా కొత్తోడుగా ఏనా బాగున్నా? ఏం చదువుతున్నారు? ఇది సైడ్ ఉంది సైడ్ పెద్దోళ్ళు అయిపోయారు. 7, 8, 9, 10 కూడా కదా, ఇంటిని కూడా అయిపోయింది. నేను ఎదగాలి. హరే కృష్ణ. ఇది 7, 8, 10 నేను ఎదగాలి. మొన్న ఇలాగే ఎవరినో అడిగాను, తెలుసా మా అమ్మ పెళ్ళి 7, 8 కదా. ఇప్పుడు దాన్ని చూసి 8వ తరగతి అంటాను. మదన్ వాళ్ళ చెల్లి 2 అయితే అది బతుకుతుందమ్మని దాన్ని అలాగే కాలం అలా ముందుకు తీసుకెళ్తుంది. ఒకసారి తోసుకెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆంధ్రకి వచ్చినాయి నన్ను అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇందులో స్టిక్ ఉంది. హరి బోల్. ఒకసారి అది ప్లేస్ తెచ్చినందుకు సత్య బాగున్నావా? జై జై. అలాగే రేపు రత్నకి కనపడదామని ఆశించాను. అందరు చెప్పండి. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. బాగున్నారా? మీరు 2 కదా? 2 నన్ను అందరూ అయ్యారా? దేవుడి దగ్గరికి వెళ్దాం సార్. అన్నీ తీసుకోండి ప్లీజ్. యాప్ తీసుకోలే ఇప్పుడు అంత మళ్ళీ గుడ్ బాయ్. వస్తున్నా ఎట్టుకున్నావు కట్ చేసి కట్ చేసి ఇప్పుడే మొదలు పెట్టాను.